బైకులు నా సార్ 30 నెలలు తిప్పింది అవి పోవా సంకనాక ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉన్నాయి ఈ టెంకాయ చెట్లు మాత్రం ఇక్కడ మన పక్క బలవంతంగా పెంచితే ఇదిగోండి ఈ విధంగా ఎండిపోతాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి 10 అయితే అయింది. ఈరోజు మనము ఇక్కడ ఈ మచిలీపట్నం దగ్గర కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ బందర్ పోర్ట్ అని, అదేవిధంగా మచిలీపట్నం బీచ్ అని. ఈరోజు అయితే కొన్ని ప్లేస్ని అయితే కవర్ చేసుకొని రేపు ఇక్కడ ఒక దివిసీమ ఉంది, ఆ దివిసీమకి అయితే వెళ్తాము రేపు. ఇక్కడ నుంచి ఆటోలు అయితే ఉంటాయంట మనకి బీచ్కి పోయేదానికి. అంటే 20 రూపాయలు ఎంత తీసుకుంటారు అని అయితే చెప్పినారు. చూద్దాము. ముందైతే టిఫిన్ చేసి ఆ తర్వాత అయితే మనము బీచ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం మళ్ళీ బందర్ పోర్ట్కి అయితే వెళ్దాము. శ్రీనివాస టిఫిన్ సెంటర్ అంట. ఇడ్లీ, వడ, బోండా, పూరి, బజ్జీ అన్నీ ఉన్నాయి. వేడిగా అయితే ఇది అట్టిగా బజ్జీ వద్దు, బజ్జీలు వద్దు, బోండా వద్దు, బజ్జీ వద్దు, ఇడ్లీ వద్దు చాలు. 4 ఇడ్లీ, మచిలీపట్నం ఇడ్లీ. మృదువుగా ఉన్నాయి ఇడ్లీలు మాత్రం. ఇడ్లీ వచ్చి 30 రూపాయలు తీసుకున్నాడు. ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని 10 రూపాయలు, మొత్తం 40 అయింది. సో ఇప్పుడు మనం ఉండేది యాక్చువల్గా బస్ స్టాండ్ సెంటర్. ఇది వచ్చి అక్కడ రామారావు బొమ్మ విగ్రహం అయితే ఉంది. మనం ఉండేది దానికి ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా, అక్కడ దాంట్లో అనమాట లాడ్జ్ అది. సో బీచ్కి వెళ్ళేదానికి ఆటోలు ఎక్కడ దొరుకుతాయో అడిగి ఎక్కడం. నా బీచ్కి పోయి ఆటోలు ఎక్కడ వస్తాయి? ముందర పక్కకి పోవాలంట బీచ్కి వెళ్ళేదానికి. సో ఇప్పుడు మామూలుగా మనకి తెలుగు మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్లో పాటలు ఉంటాయి కదా, ఆ పాటల్లో అయితే మనకి ఎక్కువ తెలుగు పాటల్లో మన ఊర్ల పేర్లని అయితే ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మచిలీపట్నానికి మచిలీపట్నం మాయాబజార్ అని ఒక పాట ఉంది. మనకేంది ఊర్ల పేర్లు మెన్షన్ చేసినప్పుడు అబ్బా మన ఊరు పేరు పెట్టినారు అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు అలా ఎందుకు మెన్షన్ చేస్తారంటే వాళ్ళ బిజినెస్ అనమాట. అలా ఊర్ల పేర్లు మెన్షన్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి నేటివిటీ కనెక్ట్ అయ్యి ఆ సినిమా పోయేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఈ ఊర్ల పేర్లు మెన్షన్ చేసేది. కిరాయి అయితే వస్తాం సార్. కిరాయి నేను ఒకటే కిరాయి వద్దు. ఆడైతే 40 రూపాయలు, ఆడు 10 మందిని ఎక్కించుకుంటాడు. వాళ్ళతో పాటు ఎక్కేయమంటాడు, సరిపోతుంది. నువ్వు అక్కడికంటే ఇప్పుడు తీసుకురావాలంటే మాకు 600 అవుతుంది. అంత లేదు చెప్తున్నా. ఎంత దూరం ఉంటుంది బీచ్? 15 కిలోమీటర్లు. ఇది ఒక ఆటో వచ్చింది బీచ్కి పోతా ఉన్నాం. బీచ్ 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 మచిలీపట్నం రైతు మార్కెట్ అంటే ఇది. ఓకే, ఇదిగోండి మనమైతే మంగినపూడి బీచ్కి అయితే వచ్చినాము. ఇది మచిలీపట్నం బీచే. మనకి ఏంటంటే మచిలీపట్నంలో బీచ్ లేదు. ఇక్కడి నుంచి చాలా దూరం వచ్చినాం మనం. ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్ల దాకా వచ్చేసి ఉంటాము. మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఒక 40 రూపాయలు అయితే తీసుకున్నాడు. కరెక్ట్ మచిలీపట్నం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ బీచ్కి. అది మామూలుగా అట్ట ఒక రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు. అట్ట పోకోకుండా మన కోసమనే లోపలికి వచ్చినాడు. మన కోసమనే కాదు, ఇక్కడ ఏమైనా టికెట్లు ఏమైనా ఉంటాయేమో నేను వచ్చినాడు. ఇక్కడ ఎవరు ఎక్కలేదు కాబట్టి మన కోసం వచ్చినట్టే. ఇంకా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సో అది లైట్ హౌస్, మచిలీపట్నం లైట్ హౌస్ కనిపిస్తుంది. ఒరేయ్ సో ఇది మంగినపూడి బీచ్ అని ఉంది. డాల్ఫిన్ బొమ్మలు వేసినారు, చక్రం అయితే వేస్తున్నారు. ఇది టైమింగ్ ఎప్పటి నుంచినా? 6 to 6, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. ఓకే, మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 దాకా ఓపెన్ ఉంటుంది. ఇదేంటి ఇది స్ట్రక్చర్, దేని సింబాలిక్ ఇది పెద్దగా ఉంది. ఇది దాకా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. సచ్చినం ఇక్కడ కార్తీక పౌర్ణమి స్నానాలకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం అంట. ఇక్కడైతే కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ బీచ్లో నాకు హైలైట్ అనిపించింది ఈ టెంకాయ చెట్లు. ఇవి తెచ్చి నాటినట్టు అన్నారు. ఇవి నాటినారా లేకపోతే ఆల్రెడీ ఉన్నవా ఇక్కడ మనకి ఐడియా లేదు, కానీ చాలా బాగున్నాయి. అంటే ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉన్నాయి ఈ టెంకాయ చెట్లు మాత్రం. ఇక్కడ బాగుంది బీచ్. మచిలీపట్నం బీచ్ మాత్రం ఇక్కడ ఏదో సపరేట్ డెవలప్ చేసినట్టున్నది. ఇక్కడ బీచ్ని ప్లెయిన్గా ఉంది, మొత్తానికి ప్లాస్టిక్ అంతా పడిపోయింది. అది కాకుండా ఇక్కడ ఇసుక కూడా నల్లగా ఉంది. సో ఈ విధంగా ఉంది. ఈ టెంకాయ చెట్లు ఖచ్చితంగా ఆడ నుంచి తెచ్చి ఇక్కడ నాటినారు ఇల్లు. ఏడవైతే కాదు, ఒక ఆర్డర్లో నాటినారు ఇవన్నీ. ఈ జీప్ సఫారీ రైడ్లు కూడా అయితే ఉన్నాయి. డ్రున్ 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 ఏడొకటి ఆడొకటి 2 ఉన్నాయి. వీళ్ళు చూడండి, వీళ్ళు బైకులు నా సార్ 30 నెలలు తిప్పింది అవి పోవా సంకనాక ఆ వాటని తిప్పుతాయి బైక్లో. మనం కూడా ఒక బైక్ని అట్లాగే మన నెల్లూరు బీచ్లో తిప్పి గందరగోళం అయిపోయింది. అది అప్పటికి ఆ బీచ్లో తిప్పిన తర్వాత వెంటనే వాటర్ వాష్ కూడా చేసినాము.
అయినా కూడా బాగా ఉప్పు తినేసింది లోపల లోపల అంతా. ఈ టెంకాయ చెట్లు పెంచినారా నాటినారా అయ్యే? అది మామూలుగా తీసుకొచ్చారు కేరళ నుంచి. తీసుకోవచ్చు అంటే పెద్ద చెట్లే తీసుకొచ్చినారు చిన్నప్పుడువే? పెద్దవి తీసుకొచ్చినారు. ఆ సైజులోనా? అదే ఒక ఆర్డర్ ప్రకారం నాటుంటే కేరళ నుంచి పట్టుకొచ్చినారు వాటిని. ఈ కేరళ నుంచి తెచ్చినారంట. మన చెట్లు బతకవాడా? మన టెంకాయ చెట్లు మన సైడ్వే? అవునా? మనకైతే వెనకాల టెంకాయ చెట్లు కేరళ నుంచి పట్టుకొచ్చినారంట. ఏడవైతే కాదు, మన టెంకాయ చెట్లు బతకవేమో ఇక్కడ, నాకైతే ఐడియా లేదు. మొత్తానికైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అక్కడ పూలు పళ్ళు తీసుకొని సముద్ర దేవతకి సమర్పించేటట్టున్నారు. ఈ టెంకాయ చెట్ల మధ్యలో ఉయ్యాలు వేసుకొని ఆటే ఊగుతా బీచ్ గాలికి ఎంజాయ్ చేసి సాయంత్రం టైంలో కానీ పొద్దున టైంలో కానీ. ఇవి మన పక్క సెట్ కావు, ఇవి కేరళలోనే సెట్ అవుతాయి. ఇవి మన పక్క బలవంతంగా పెంచితే ఇదిగోండి ఈ విధంగా ఎండిపోతాయి అనమాట అన్నీ. అదనమాట పరిస్థితి. బాగుంది ఇక్కడ చల్లంగా చెట్ల మధ్య నడుస్తూ ఉంటే. ఇక్కడ మనకి రేగ్గాయలు ఉన్నాయి, మొక్కజొన్న ఉన్నాయి, తేగలు ఉన్నాయి, చెరుగ్గళ్ళు ఉన్నాయి. ఈ పక్క కావాలంటే బురుగులు ఉన్నాయి. టెంకాయలు దేనికే? సముద్రానికే? గుమ్మడికాయలు కూడానా? సముద్రం దగ్గర కొడతారా, వేసేస్తారా? పసుపు కుంకుమ వేసేస్తారా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చెట్లు ఇవన్నీ. మన బ్రో మంచి పాటలు పెట్టున్నాడు. సౌండ్ అంతేనా అసలు? గోల్డ్ ఎందుకు అట్లాగా? అవునా? నెయ్యి పోస్తూ ఉంటారట. అది డూప్లికేటు, ఇది ఒరిజినల్. ఈ విధంగా ఉంది బందర్ కోట.